శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శివాయ గురువే నమ. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం 15 సెప్టెంబర్ 2024 నుండి 21 సెప్టెంబర్ 2024 వరకు వర్తిస్తాయి. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యా రాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. శని వక్రిచున్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్న ఆలోచనలు ముమ్మాటికి ముడిపడతాయి. పెద్దల పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయాలి, విరాళాలను అందచేయాలి అన్న ఆశతో స్ఫూర్తితో కలిగి ఉంటారు. మీకు తెలిసినటువంటి కొద్దిపాటి సమాచారాన్ని మీ వాళ్ళకి తెలియజేయటము, వాళ్ళ ద్వారా కూడా పుణ్య కార్యక్రమాలు చేయించే విధంగా మీ ఆలోచనలు మీ స్ఫూర్తి ఉంటాయి. కొన్ని సందర్భాలలో నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామి ద్వారా కొన్ని ఆలోచనలు చర్చలు జరిపి ఆ తదుపరి మాత్రమే నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తద్వారా మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. నూతన భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. సంఘ సేవా కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ద్వారా మనస్పర్ధలు ఏర్పడుతున్నటువంటి సమయంలో సందర్భంలో అయిన వాళ్ళ సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. చెప్పుడు మాటలు మాత్రం వినద్దు. ఏ సొంత నిర్ణయం అయినా కూడా మీరు ఆలోచించుకొని నెమ్మదిగా నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. అది వాస్తవానికి తుఫానేనా లేకపోతే టీ కప్పులో తుఫానా అన్న వ్యత్యాసం కావచ్చు, విచక్షణ జ్ఞానం కావచ్చు. ప్రప్రథమంగా ఉండవలసినటువంటిది మీకు. మీరు తీసుకునే ఆలోచనలు మాత్రం పెడదోవ పట్టే అవకాశం ఉంటుంది. పక్క వాళ్ళ సలహాలు విని మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలనే తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు ప్రయోజనాలు అందకపోవచ్చు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మధ్యవర్తుల ద్వారా ధన నష్టం వాటిల్లటం, టైం వృధా కావటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏ దేవాలయంలో అయినా రోజుకు 10 నిమిషాలు లేదా వారంలో ఒక రోజు ఒక 10 నిమిషాలు కేటాయించి మీకొచ్చినటువంటి స్తోత్ర నామాలను ఖచ్చితంగా పఠించండి. తద్వారా ఆత్మస్థైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. చేయాలన్న కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. మెడలో కౌముదిని ధరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొంతమంది ముఖ పరిచయస్తుల ద్వారా నష్టపోయే అంశాలు ఏర్పడవచ్చు. ఇంచుమించుగా వీరు నేరస్తులు. ఎంతగానో కుట్రలు, కుతంత్రాలు, రకరకాలైనటువంటి చెడు పరిణామాలు, ప్రభావాలు కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళ ద్వారా కొద్దిగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఎవరిని గుడ్డిగా నమ్మి మీ విషయాలన్నీ తెలియజేయటము, మీ ధనం గురించి వివరాలు చెప్పడం అనేది మంచి విషయం కాదు. ఎంత పరిచయస్తులు కావచ్చు, అవసరం లేనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మన వ్యక్తిగత విషయాలు మనం చెప్తేనే పక్కన వాళ్ళకు వెళతాయి, అవి తెలుస్తాయి. ఇది గ్రహించి మెలగండి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. విద్యాపూర్వకంగా తీసుకునే నిర్ణయాల ద్వారా అనూహ్యమైనటువంటి మంచి పరిణామాలను అందుకోగలుగుతారు.
కోల్పోయామనుకున్నటువంటి కొన్ని విలువైన పత్రాలను తిరిగి దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో మంచి పనులు ప్రారంభించే ముందర కొన్ని శకునాలను గమనించుకొని అర్ధాంతరంగా పనులు ఆపేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. సుదీర్ఘమైనటువంటి చర్చల ద్వారా, ఫోన్ సంభాషణల ద్వారా ముఖ్యమైన విషయాలను గ్రహించుకోగలుగుతారు. నూతన గృహోపకరణాలను, విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు అధికంగా కలిగి ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ చదువు, వాళ్ళ సెటిల్మెంట్ గురించి ఈ రోజు నుంచే ధనం నిల్వ చేయాలి, వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత మిత్రుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ధనం ఎక్కువగా ఖర్చవుతోందన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించగలుగుతారు. కొంతమందికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, కొద్దిపాటి సహాయం కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో మాత్రం ఈ తప్పులు తిరిగి చేయకూడదు అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు తరచుగా ఏర్పడతాయి. ఒకానొక శుభకార్యానికి సంబంధించి మంచి డేటుని ఖరారు చేసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఎక్కువయ్యి విడాకుల దాకా వెళుతున్నటువంటి సందర్భాలలో బృహబాష్పత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. అరటినార ఒత్తులతో దీపారాధన చేయగలిగితే రుణ సంబంధమైనటువంటి అంశాలు అనుకూలిస్తాయి. సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఎంతగానో శ్రమిస్తే గాని ఫలితాలు అంతంత మాత్రంగా రావు. ఎంతగానో ఆలోచించి, శారీరకంగాను మానసికంగాను శ్రమించి, రేయింబవళ్ళు కష్టపడి కొన్ని విషయాలను, కొన్ని ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. అంచెలంచెలుగా ఎదగాలన్న ఆలోచనలు అనుకూలంగా మారతాయి. సహోదర సహోదరి వర్గం ద్వారా, ఇతర సమస్యల ద్వారా ఎక్కువగా సమసిపోవడము, అనవసరమైనటువంటి గొడవలలో, తగాదాలలో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మన వాళ్ళు అయినప్పటికీ ఎవరి దారి వారిదే. వాళ్ళ బాగోగులు వాళ్ళు చూసుకోవాలి, మన బాగోగులు మనం చూసుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి గొడవల్లో మాత్రం తలదూర్చద్దు. వాళ్ళు బానే ఉంటారు, చివరికి మీరు మాత్రం చెడ్డవారుగా మిగులుతారు. అప్రమత్తంగా ఉండండి. నూతన పెట్టుబడుల గురించి తగినటువంటి నిర్ణయాలు తీసుకునే ముందర నిపుణుల సలహాలను పాటించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషను అవగాహన లేని చోట పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయొద్దు. షార్ట్ టర్మ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు బెడిసి కొడతాయి. పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మొత్తం చేజార్చుకుంటారు. అనూహ్యమైనటువంటి ప్రజాదరణ, ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులతో ముఖపరిచయాలు ఏర్పడతాయి. స్నేహాలను పెంపొందించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. నూతన ఆలోచనలు, వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న వారికి అంతంతపు మాత్రం ఫలితాలు ఉంటాయి. మీరు చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు ప్రజల వ్యతిరేకతకి కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన అసౌకర్యం చెందే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 1. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా పఠించండి. అవకాశం ఉన్నవారు శ్రీ లక్ష్మీనారాయణ పాశుపతం చేసుకోగలిగితే విదేశీ ప్రయత్నాలు,
విదేశాలలో ఉండటం కోసం చేసే ప్రయత్నాలు, స్థిర నివాసము, మంచి ఉద్యోగం కోసం ఎంతగానో ఉపకరిస్తుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. రుణ సంబంధమైన సమస్యల నుండి, సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి ఈ అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా విముక్తి చెందుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రత్యేకించి ఇది వ్యాపారస్తులు వేసుకున్నట్లయితే మంచి జనాకర్షణ కలిగి ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఎంతగానో శ్రమించినప్పటికీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి క్రమేణా బయటికి రాగలుగుతున్నామన్న శుభవార్తని, విషయాలను గ్రహించుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలలో చలనం రావటం, స్వల్పమైనటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటికి రావడం కోసం వైద్యుల పర్యవేక్షణలో ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే కలుగుతాయి. శత్రువర్గం బలోపేతం అవటం, రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేయటం, అవన్నీ కూడా మీ దృష్టికి రావటం కాస్తంత చింతించే విషయంగా, అంశంగా పరిణమిస్తుంది. మనం ఇంత కష్టపడుతున్నాము, మన మీద ఇంత ఏడుపు ఎందుకు, మనం కష్టపడకుండా ఊరికేనే మనకేం రావట్లేదు కదా, ఎంతగానో శ్రమిస్తేనే, ప్రయత్నిస్తేనే, శక్తి సామర్థ్యాలన్నీ కూడా కూడగట్టుకుని ఉంటేనే ఈ స్థాయిలో నిలబడ్డాము. ఎంతసేపు కాళ్ళు లాగుదామని ప్రయత్నాలు చేయడమే తప్పించి ఒక్కళ్ళైనా ప్రోత్సహించేవారు లేరే అని భావోద్వేగాలకు గురవుతారు. విషయాలు ఏమి అయినప్పటికీ ఒంటరి పోరాటం అనివార్యం అమ్మా. ఇది చెప్పగానే నేను చెప్పాను మన పంచాంగంలో. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజున కూడా ఖచ్చితంగా చెప్పాను. మనం చేసే ప్రయత్నాలు మనం చేద్దాము. ఎవరి మీద ఏ ఆశ పెట్టుకోవద్దు. ఎవరు మనకు అక్కడికి రారు. ఎవరైనా అదృష్టం కొద్దీ మనకు అక్కడికి వస్తే ఈశ్వరానుగ్రహం మనకు అందింది, ఆయన ప్రసాదాన్ని మనం స్వీకరించాము, మనం పొందగలిగాము, ఇంత మాత్రం చాలని మీరు సంతోషపడగలిగితే పరిస్థితుల్లో మార్పులు వాటంతట అవే వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. దూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎన్నో అవకాశాలు కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఒక్కటి నోటి దాకా రావట్లేదే అని భావోద్వేగాలకు గురవుతారు. జీవిత భాగస్వామి సలహాలతో, సూచనలతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ యొక్క మహాలయ పక్షాల పర్వదినాలలో పెద్దల పేరు మీద స్వయం పాకం ఇవ్వాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని, అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. జీర్ణకోశ వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. అవకాశం ఉన్నవారు ఈ మహాలయ పక్షాలలో పితృపాశుపత హోమం చేయించుకోగలిగితే పితృశాపాల నుండి విముక్తి చెందుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను సాధించగలుగుతారు. అక్కర్లేనటువంటి సంభాషణలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా మీకు ఒరిగేది మాత్రం ఏమీ ఉండదు. మీరేం చేస్తున్నారు, మీ విషయాలు ఏంటో చాలామంది తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇవి. వీళ్ళకి ఏమాత్రం లొంగద్దు. ఏదో ఒక కారణం చెప్పి మీరు తప్పించుకోగలిగితే మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోకుండా మీరు పొందగలుగుతారు. మీరేవైతే పనులు చేస్తున్నారో అవి తెలుసుకొని మీ వాళ్ళందరూ అక్కడికి ముందుగానే వెళ్ళి మీకు పనులు కాకుండా చెడగొట్టడము, ఇతరితర కుట్రలకి, కుతంత్రాలకి కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి.
వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రదేశాన్ని కొనుగోలు చేయడము లేదా లీజుకు తీసుకునే ఆలోచనలు ముడిపడతాయి. పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు కలిసొస్తాయి. దూర ప్రాంతాలలో ఎవరికీ తెలియకుండా కొన్ని భూముల్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొంతమంది మిత్రుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొంతమంది మధ్యవర్తులు చెప్తున్నటువంటి మాటలు అసత్యము, అపోహల బారిన మనం పడకూడదని తగు జాగ్రత్తలను తీసుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ఇంట్లో ముడిపడతాయి. కొన్ని బాధ్యతలను దింపుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విద్యల కోసం అనుకూలమైనటువంటి వాతావరణం కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. ఏదన్నా ఒక సందర్భంలో మనకు అనుకూలిస్తే మంచి అవకాశాలను మనం సద్వినియోగపరుచుకోగలుగుతాము అన్న ఆశతో, ఆతృతతో కొన్ని అంశాల పట్ల నిరీక్షిస్తుంటారు. జాబ్ నోటిఫికేషన్స్ కోసం, విదేశీ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాల బారిన పడటము, అక్కర్లేనటువంటి రుణాలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. తగు జాగ్రత్తలు అవసరం. అవసరం ఎంతుందో అది నిజంగా అవసరమా లేదా ఆడంబరమా అన్నది గ్రహించి మెలగండి. అక్కర్లేనటువంటి రుణాల జోలికి ఖచ్చితంగా వెళ్ళవద్దు. దీని ద్వారా ఎంతగానో ఇబ్బందుల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి, లా చదువుతున్న వారికి, లా ప్రాక్టీస్ చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి విద్యాబుద్ధులు, మంచి అవకాశాలు, ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు విష్ణు ఆలయంలో పరిమళ గంధం, జువ్వాజీతో స్వామివారిని అర్చించండి. అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. సిద్ధగంధాన్ని ప్రతిరోజు నుదుటన ధరించండి. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో ప్రతి శుక్రవారము, ఆదివారము దీపారాధన చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఒత్తిడి కలిగినటువంటి ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికన్నాను కొంతమంది వ్యక్తుల ద్వారానే ఎక్కువగా ఏర్పడుతుంది. మీ మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటము, మీరు అవి రీచ్ అవ్వాలని చెప్పనని వాళ్ళ ఆకాంక్ష అది ఏమో కానీ అది ఇంచుమించుగా మీ పీస్ ఆఫ్ మైండ్ని, మీ యొక్క మంచి ఆరోగ్యాన్ని పూర్తిగా తునాతునకలు చేస్తుంది. మనకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది, మనం ఎదగాలన్న స్ఫూర్తి వాళ్ళు మనకిస్తున్నారు. ఇదంతవరకు మంచిదే. ఖచ్చితంగా మనం మన డెడ్ లైన్స్ని రీచ్ అవ్వాలి, మన గోల్స్ను మనం రీచ్ అవ్వాలి. కానీ అది మన యొక్క ప్రశాంతతని, మన నిద్రని, మన ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేయకూడదు. ఉన్నత శిఖరాలు అధిరోహించి మనం మంచం మీద పడుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. ఇది కాస్తంత సెన్సిటివ్ ఇష్యూ అండి. జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. హెల్త్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బులున్నా లేకపోయినా రెండో విషయం, ఆరోగ్యం లేకపోతే మాత్రం ఈ రోజుల్లో ఎవ్వరూ చూడరు. రుణాలు ఇవ్వటానికి బ్యాంకు వాళ్ళు ఉన్నారు, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యం చెడిపోతే మాత్రం మన పక్కన ఉండి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎవ్వరు ఉండరు. బంధువులు కావచ్చు, కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కళ్ళు కూడా కానరారు. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. నూతన గృహోపకరణాలను, విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా మెలగటం కోసం కొన్ని రకాలైనటువంటి గిఫ్ట్లు, ఇతరితర విలువైన బహుమతులను ఇచ్చే ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. పలువురి ప్రశంసలను కూడా మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సెలూన్లు నడిపే వారికి,
బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ తరపు నుండి మీకు కొన్ని ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. కొన్ని సమస్యల నుండి అవలీలగా బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల బాధ్యతల గురించి అక్కర్లేనటువంటి సంభాషణలు, ఇతరితర ఆరోపణలు ఎదుర్కొనే విధంగా ఉంటుంది. పిల్లల్ని ఎవరు తీసుకోవాలి, ఎవరి దగ్గర ఉంచి పెంచాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్న నేపథ్యంలో విపరీత ధోరణి కలిగినటువంటి కొన్ని అంశాల పట్ల చర్చించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ద్వితీయ వివాహం కోసం చేసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అన్ని ఆటంకాలు తొలగిపోవటం కోసం శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. గృహ నిర్మాణ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఎక్కడలేని సమస్యలు, అక్కర్లేనటువంటి ఆలోచనలతో విసిగి వేసారిపోతారు. ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ చికాకులు మాత్రం అత్యధికంగానే ఉంటాయి. ఏ మాట మాట్లాడినా, ఏం చేయబోయినా ఏదో ఒక రకమైనటువంటి సమస్య రావటము, అవతల వ్యక్తికి మనం మాట్లాడటము, మనం పని చేయడము అస్సలే ఇష్టం లేనటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతాలలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. తెలియనటువంటి అంశాల పట్ల అవగాహన తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని విధాలుగా మంచిది. అవగాహన లేకుండా మాత్రం హెచ్చులకు వెళ్ళి అక్కర్లేని చోటల్లా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు. షేర్ మార్కెట్లు, షార్ట్ టర్మ్ ఇన్కమ్స్ ప్లాన్స్లలో దెబ్బతినే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఎంతగానో శ్రమించి లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకొని ప్రయత్నాలు చేసి సంపాదించుకున్నటువంటి ధనానికే గ్యారంటీ లేదు. ప్రయోజనాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఎవరో ఏదో సలహా చెప్పారు, ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టుకుంటే 100 రెట్లు ఇట్టే పెరుగుతుంది. ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాలకి, మోసాలకి దూరంగా ఉండండి. మీ చేతిలో ఉన్నటువంటి ధనం అత్యంత సురక్షితమైనది. అది పరుల చేతులకు వెళితే మాత్రం అది మీరు తిరిగి దక్కించుకోలేరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. స్త్రీ సంతానానికి సంబంధించి తగు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. అక్కర్లేనటువంటి నిర్లక్ష్యం ప్రమాదానికి కారణం అవుతుంది. అప్రమత్తంగా ఉండండి. నాకంతా వచ్చింది కొద్దిగే కదా, ఏదో చిన్నపాటి జ్వరము, దీనికంత రాద్ధాంతం చెయ్యాలా, వైద్యం తీసుకోవాలా, ఈ రకమైనటువంటి నిర్లక్ష్యము, ఆ రకమైనటువంటి ప్రవర్తన ద్వారా నష్టపోయే అంశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. తండ్రి గారు నిలవంచినటువంటి ధనం వేరే వారి హస్తగతం అవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొచ్చుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంతమంది పెద్దల యొక్క అనుగ్రహం ద్వారా, అండదండల ద్వారా క్రితం దాచినటువంటి ధనాన్ని మళ్ళీ మీరు అంచెలంచెలుగా అందుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ సందర్భంగా ఒక చిన్న మాట తెలియజేయదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో మనం అందరం రుణాలు తీసుకోవడము, ఇవ్వటము సర్వసాధారణం అయిపోయింది. ప్రత్యేకించి ఫైనాన్స్ చేసేవారు మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారు, ఆ కాగితాలు ఎక్కడ పెడుతున్నారు, అవి ఎక్కడ భద్రపరిచారన్నది ఖచ్చితంగా తెలియపరచండి. అర్ధాంతరంగా మీకు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు కనీసం ఆ డబ్బుల్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోగలుగుతారు. వాళ్ళన్నా సుఖపడగలుగుతారు. ఇంట్లో ఎవరికి చెప్పట్లేదమ్మా, కొన్ని లక్షల వ్యాపారాలు మా నాన్నగారు చేశారండి, ఆ కాగితాలు కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, మాకు ఏమీ తెలీదు, రోజు మేము ఇదంతా చూసేవాళ్ళము, ఆడపిల్లలం అని చెప్పనని మాకు ఏ విషయాలు తెలియపరచలేదు. ఈ రోజున మా అమ్మగారు మేమందరం కూడా రోడ్డు మీద నిలబడ్డాము, మా మొహం చూసి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు, మీకు మా నాన్న ఇచ్చారు కదటండి, అవి మాకు తిరిగి ఇవ్వండి అని అడిగితే సాక్ష్యం ఏది, ఆధారం ఏది అని నిలదీస్తున్నారు.
మమ్మల్ని మోసం చేస్తున్నారు, మా నాన్నగారు కష్టపడ్డదంతా కూడా వృధా అయిపోయింది, తిరిగి మేము పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము, మాకు మా నాన్నగారే ప్రత్యక్షంగా ద్రోహం చేశారు అన్న తద్భావన మాకుంది అని పిల్లలు వాపోతున్నారు. పెద్దలు ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీ ఆలోచనలలో మార్పులు రావాలి. కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, మీ కష్టం మీ వాళ్ళకి దక్కాలన్న ఆలోచన మీకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎంత బిజీగా ఉన్నా, వాళ్ళు ఇంకెంత బిజీగా ఉన్నా రోజు ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ యొక్క వ్యాపార లావాదేవీల గురించి ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళైతే సరే ఉందమ్మా, లేదు మీ నాన్నగారే డబ్బులు తీసుకున్నారు మా దగ్గర అని ఈ రకమైనటువంటి వేధింపులకు గురైతే అది ఇంకెంత ప్రమాదమో ఒకసారి గ్రహించండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. ద్వితీయ వివాహం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవారు అరటి చెట్టు వివాహము, అదేవిధంగా బృహపాష్పత హోమాన్ని జరిపించుకున్న తర్వాతే ద్వితీయ వివాహం చేసుకోగలిగితే సురక్షితంగా ఉంటుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీడియేటర్ల ద్వారా కొద్దిపాటి ప్రయోజనాలను దక్కించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సందర్భాలలో మీరు ఎంత చేసినప్పటికీ మీ వాళ్ళది గుర్తించట్లేదు, మిమ్మల్ని మెచ్చుకోవట్లేదు అన్న విధంగా ఎమోషనల్ అవుతారు. సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటికి ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, బాధపడటము పక్కన పెట్టి మీ వాళ్ళకి మీరేం సహకరించగలుగుతారు, సహాయం చేయగలుగుతారు అన్న నేపథ్యంలో ఆలోచించండి. ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలున్నాయి, ప్రతి ఒక్కరూ ఎంతగానో శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఎవ్వరూ ఎవరిని అప్రిషియేట్ చేయట్లేదు. ఆ గ్రాటిట్యూడ్ థాట్ ప్రాసెస్సే ఎవరికీ లేదు. మిమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు, గౌరవించట్లేదు, మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వట్లేదు అనుకుంటే మొదట మీ నుండి ప్రయత్నించండి. ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా ప్రతిస్పందిస్తారు. తద్వారా మీరు ఆశిస్తున్నటువంటి మంచి విషయాలు మీకు చేరుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. రైతులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. కాలం బాలేదు, కళ్ళెదురుగుండా వాస్తవాలు కనిపిస్తున్నాయి. హెచ్చులకు పోయి బోర్ల బక్కలా పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి మనస్పర్ధలకి మంచి పరిష్కారాలను గ్రహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనివార్యంగా ఉంటాయి. కొన్ని భూముల క్రయ విక్రయాల విషయాలలో మంచి ఫలితాలను, మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు ఆశించిన దానికన్నా 1-2 రెట్లు ఎక్కువగా ఫలితాలను అందుకోగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మంచి డేట్ని ఖరారు చేసుకోగలుగుతారు. పెళ్లి చూపుల గురించి, పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాలనుకునేవారు మంచి రోజున మాత్రమే ప్రారంభించండి. మంచి సమయంలో ప్రారంభిస్తే దైవానుగ్రహం తోడవుతుంది. మీరు అనుకున్నటువంటి శుభకార్యం తొందరగా నెరవేరుతుంది. పిల్లలు భవిష్యత్తులో బాగుంటారు. మనకేమీ తెలీదు, లేదా ఎవరినైనా అడుగుదాము, తెలుసుకుందాము, అంతే తప్పించి నిర్లక్ష్యం వహిద్దాము, ఏదో ఎవరిని అడగాలో తెలియట్లేదని కాలయాపన మాత్రం చెయ్యొద్దు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పిల్లల వయసు పెరిగిపోతోంది, ఆలస్యం అవ్వటము, 30 ఏళ్ళు పైబడేంత వరకు కూడా ఎన్నో ఏళ్లగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి, మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాము అని అంటారు. ఆ మంచి రోజు ఎప్పుడు వస్తుందమ్మా? మీరు ప్రయత్నం చెయ్యాలి. మీరు ప్రయత్నిస్తేనే గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి. ఈ విషయం గ్రహించండి. ఇంట్లో కూర్చొని కాళ్ళు జాపుకున్న వాళ్ళు ఎవ్వరికైనా కూడా గ్రహ ప్రభావం ఏమీ ఉండదు. బయటికి వెళ్ళి కష్టపడ్డ వాడి మీద మాత్రమే గ్రహ ప్రభావం ఉంటుంది. అది అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు వైలెట్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం శివతాండవ స్తోత్రాన్ని పఠించండి.
ప్రతి సోమవారం లేదా పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా శివాలయంలో అభిషేకం జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. కొన్ని పరిస్థితుల్లో అర్ధాంతరంగా కొన్ని ఆ పనులు ఆగిపోతాయి, ఆపేయవలసి వస్తుంది అన్న విధంగా ఉన్న వాటిల్లో పురోగతి ఏర్పడుతుంది. ఎక్కడి నుంచో అక్కడి నుంచి ధనం రావటం, సహాయం రావటం, తద్వారా మీరు ఆగిపోతుంది అనుకున్న పనులు ఆగకుండా నిర్విఘ్నంగా జరగటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి పేరు మీద స్థిరచరాస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది. వాళ్ళ పేరు మీద ఆస్తులు, ధనాన్ని దాచాలన్న ఆలోచనలు ముడిపడతాయి. పిల్లలతో కొద్దిపాటి సతమతమయ్యే అంశాలు ఏర్పడటం, వాళ్ళు తరచుగా విరుచుకుపడటము, మనం చెప్పినటువంటి విషయాలు వినకపోవడము, మూర్ఖత్వంతో మెలుగుతున్నారన్న విధంగా కొద్దిపాటి చిన్న చిన్న చికాకులు భార్యాభర్తల మధ్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఎవ్వరు తప్పు చేసినప్పటికీ సమర్థించద్దు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. వెనకేసుకొచ్చే ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో నా ఈ ప్రత్యేకమైన సూచన, వెనకేసుకొస్తేనమ్మా వాళ్లను మనమే నాశనం చేసినట్టు. ఈ విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉండండి, నిష్పక్షపాతంగా ఉండండి. తల్లి ప్రేమతో నాశనమైన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్లలో నిజమైనటువంటి ప్రతిభని గుర్తించలేరు, వాళ్లలో ఉన్నటువంటి నిజమైనటువంటి లోపాలను గుర్తించలేరు. ఈ యొక్క నిర్లక్ష్యం కారణంగా, మీ యొక్క ప్రేమ కారణంగా వాళ్ళ జీవితాలు బలవకూడదు. కొన్ని సందర్భాలలో తండ్రి గారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆఫీసులో వాళ్ళు కావచ్చు, లేదా స్కూల్లో టీచర్లు కావచ్చు, వాళ్ళు చెప్పినట్టుగా మీరు కళ్ళు మూసుకొని మీరు ప్రవర్తించండి. వాళ్లలో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు నిలబడతారు. మీ లేనిపోని గారాబాలు, భర్తల్ని తిట్టి పిల్లల్ని వెనకేసుకొచ్చి చివరికి ఈయన ఏమీ చేయలేరు, వాళ్ళు ఏమీ కాలేరు, మా పిల్లలు బాగాలేరండని బావరుమంటారు. చాలా కుటుంబాలలో ఈ రకమైనటువంటి అపోహల బారిన పడుతున్నారు. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. వ్యాపార ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణాలలో అపశృతులు ఏర్పడతాయి. వాహన ప్రమాదాలు కావచ్చు, వాహనం తరచుగా రిపేర్ బారిన పడటం కావచ్చు, అధికంగా ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఏదో ఒక 10 రోజులు పెట్టాము, చాలా బాగుంది, ఏదో అన్ని విధాలుగా బాగుంది కదా, ఇంకో దగ్గర ఇంకో విధంగా ప్రారంభిద్దాము, ఈ రకమైనటువంటి తొందరపాటు నిర్ణయాలతో నష్టపోయే విధంగా ఉంటుంది. ఒక వ్యాపారాన్ని నడవనియండి. నిలకడగా ఒక 2-3 సంవత్సరాలు చేసి అందులో తప్పొప్పుల్ని తెలుసుకొని హెచ్చుతగ్గుల్ని నిర్ణయించుకొని ఆ ప్రకారంగా ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయండి. అది మంచి పద్ధతి, అది కరెక్ట్ విధానము. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. శివతాండవ స్తోత్రాన్ని చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టును నుదుటన ధరించి 5 ప్రదక్షిణాలు చేయండి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం అనే ధూపం పొడితో ధూపం వేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎంతకాలంగానో ఉంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని ఎట్టకేలకు వినగలుగుతారు. మీ కష్టం, మీ యొక్క ప్రతిఫలం, మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని ముమ్మాటికి అందుకోగలుగుతారు. ప్రేమ వివాహాలు, ప్రేమ కలాపాలు, వీటి ద్వారా ఏ ప్రయోజనాలు ఉండవు. ఇవన్నీ కూడా డబ్బుల కోసం ట్రాప్లో దింపుతున్నారన్న విషయాలను గ్రహించుకోగలుగుతారు. కొన్ని అంశాలలో మీకు అనుభవం లేదన్న విషయాన్ని సుస్పష్టంగా గ్రహించుకోగలుగుతారు. వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. నూతన వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు
ముడిపడతాయి. ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధిత సమస్యల గురించి సుదీర్ఘంగా ఆలోచించి జీవిత భాగస్వామితో కలిసి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కొద్దిపాటి ధనాన్ని నిల్వ చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. కుటుంబంలో కొంతమందిని ఆహ్వానించగలుగుతారు. వాళ్ళని మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మీరు అంగీకరిస్తారు. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు స్వీకరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ బాధ్యతల్ని సమర్థవంతంగా మీరు చేయగలుగుతారు. మీకున్నటువంటి ఓర్పు సహనంతో ఎంతగానో శ్రమించి అనుకున్నటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. ప్రత్యేకించి కార్యాలయంలో కావాలనే కొంతమంది కుట్రలు చేస్తున్నారు. నేను చేయలేనంత పని నాకు ఇచ్చి నేను చేయలేకపోతున్నానని నిరూపించి నన్ను పంపించేసేయాలన్న విధంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి అని ఒక క్లియర్ థాట్ ప్రాసెస్ని కలిగి ఉంటారు. ఇక్కడ కాకపోతే మరొక చోట నేను ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాను, నా శక్తి సామర్థ్యాల మీద నాకు ఆ నమ్మకం ఉంది, కేవలంగా ఈ యొక్క అనెతికల్ పాలిటిక్స్ వలన నేను చెక్కు చెదరకూడదు అన్న దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. జ్యేష్ఠ సంతానం ఆరోగ్యం బాలేక సతమతమయ్యే విధంగా కొన్ని అంశాలు ఏర్పడతాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం కుజగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని కాలక్రమేణా కొన్ని సమస్యలలో నుంచి బయటపడగలుగుతామన్న ఆశాజనకమైనటువంటి మార్పులను మీరు గ్రహించగలుగుతారు. భవిష్యత్తులో మంచి పురోగతిని సాధించగలుగుతాము. నష్టపోయినటువంటి ద్రవ్యం ధనం తిరిగి దక్కించుకోగలుగుతాము అన్న ధైర్యాన్ని స్ఫూర్తిని తిరిగి సంపాదించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల ద్వారా శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. వాళ్ళ సహాయ సహకారాలతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. శిరోవేదన, కీళ్ల నొప్పులు, శారీరక బలహీనతలు తరచుగా ఇబ్బందికరమైన వాతావరణానికి అనారోగ్యానికి కారణమవుతుంది. ఏదో ఒక పూట మందులు వేసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో విచిత్రమైనటువంటి కోరికలు పిల్లలు కోరటము, అవి మనం నెరవేర్చలేకపోవటము పెద్ద నిరాశగా పరిణమిస్తుంది. మనకు ఇంత శక్తి సామర్థ్యాలు లేవు, వాస్తవికంగా అవేమీ నిరూపితం కావు, మనకు అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి. మనం ఈ పరిస్థితుల్లో అనవసరమైనటువంటి రుణాలకు వెళ్ళి ఇల్లును కొనుగోలు చేయటము, ఈ రకమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడుతుంది, రోడ్డు పాలయ్యే ప్రమాదం ఉందని మీరు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ పిల్లల్లో మాత్రం మూర్ఖత్వము, మొండితనము, అక్కడికేదో మీరు ఏమీ చెయ్యట్లేదని మీ మీద వితండవాదానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఈ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. సోకొకటిది సొమ్మొకటిది అన్నట్టు మీ సొమ్ముతో సోకు చేసుకోవటము అది మంచి పద్ధతి కాదు. మంచి అలవాట్లు ఉండి అందరూ 4 చేతుల ద్వారా సహాయం చేస్తే ఖచ్చితంగా దిగి చేసుకోవచ్చు, మన పిల్లలే కదా. కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు. అప్పు తీసుకున్న తర్వాత ఎవరు కనిపించరు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చిన్న చిన్న ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. శిరోవేదన, కీళ్ల నొప్పులతో తరచుగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల ద్వారా సంప్రదించి మందులు తీసుకోగలిగితే అన్ని విధాలుగా మంచిది. మనకి టైం లేదు, మనం బిజీగా ఉన్నాము, మనకి మంచి డాక్టర్ దొరకట్లేదు, ఈ రకమైనటువంటి సాకులు చెప్పి సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేసుకోవద్దు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండండి. మెడిసిన్స్ వేసుకునే ముందర ఎక్స్పైరీ డేట్ని కూడా పరిశీలించండి. ఏదో కనిపించింది కదా అని మాత్రం వేసుకోవద్దు. సంతాన సంబంధిత విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళ ప్రవర్తనలో వస్తున్నటువంటి మార్పులను గ్రహించి పెద్దల ద్వారా మందలించగలిగితే మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర,
కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు చంద్రగ్రహ స్తోత్రాన్ని పఠించండి. రాబోయే చంద్రగ్రహణం రోజున వీలైన వాళ్ళు బయటికి వెళ్ళొద్దు. ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా దైవ చింతన కార్యక్రమాల్లో ఉండటం అనేది అన్ని విధాలుగా మంచిది. మనకి ఏమీ రావనుకుంటే గనక నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, గణపతి స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ యొక్క ఏదైతే పీడం ఉన్నదో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు సురక్షితంగా ఉండగలుగుతారు. గ్రహణ శాంతి పూర్వకంగా ఖచ్చితంగా ఏకాదశ రుద్రాభిషేకము, మహాపాష్పత హోమాన్ని వీలైనంత తొందరలో జరిపించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ప్రత్యేకంగా ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి ఒక చిన్న సూచన ఉందండి. రాబోయే రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ రాశిలో రాహుగ్రహ సంచారం ఉన్నది. ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో రాహు మహర్దశ కావచ్చు, రాహు అంతర్దశ కావచ్చు, లేదా అష్టమ వ్యయ స్థానాల్లో ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిణామాలలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా పితృశాపాలు కలిగినటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఖచ్చితమైనటువంటి శాంతి హోమాలు, పూజలు జరిపించండి. భయపెట్టాలనో బాధ పెట్టాలనో అని నాకేమాత్రం ఉద్దేశం లేదు. కానీ కొన్ని సందర్భాలలో కోట్లలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మనం చేయగలిగిందంటూ ఏదైనా ఉంటే అది ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే చక్కగా ఉద్యోగం చేసుకున్నటువంటి పిల్లలు నిలకడగా ఉద్యోగం చేసుకుంటారు. వ్యాపారాలు బాగున్న వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ రకమైనటువంటి దోషాల కారణంగా అమాంతం వ్యాపారం నేలకు ఒరుగుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లలు అర్ధాంతరంగా రిజిగ్నేషన్ ఇచ్చి ఇంట్లో కూర్చుంటారు. ఈ రకమైనటువంటి తీవ్ర ప్రమాదాలు, పరిణామాలు చిటుకుమని జరుగుతాయి. తగు జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. గురువుల యొక్క పర్యవేక్షణలో మంచి ఫలితాలను అందుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. తరచుగా గురువుగారితో మాట్లాడటం, ఆయన అనుగ్రహము, ఆయన ఆశీర్వచనాలతో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఎవరైనా లేరండి మాకు అని అనుకుంటే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అరడజను పండ్లను అక్కడ ఉన్నటువంటి పురోహితులకు ఇచ్చి తద్వారా ఆశీర్వచనం పొందండి. ఊరికేనే మమ్మల్ని ఆశీర్వదించండి, మేం బాగుండాలి అని అడగటం అనేది సభ్యత కాదు, అది సబబు కాదు. ఇది గ్రహించండి. ఈ మధ్య కాలంలో చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు పండ్లు తీసుకెళ్లరు, గుడికి వెళ్ళేటప్పుడు పూలు పండ్లు తీసుకెళ్లరు. అవన్నీ కూడా మనం మర్చిపోతున్నాము. ఇందు మూలంగానే మనకి గురుబలం తగ్గుతోంది. మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. చిన్న చిన్న పనులేనండి, చిన్న చిన్న ఆచారాలు పాటించగలిగితే మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతాము. కుటుంబ పురోగతిలో ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. వ్యాపార ప్రదేశాలలో అనుకోనటువంటి అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో మాత్రం ఇంట్లో ఉండే ప్రయత్నాలు చేయండి. అక్కర్లేనటువంటి ఆలోచనలు, ఇతరితర ప్రయత్నాలకి కాస్తంత టైంని కేటాయించండి. ప్రస్తుతానికి మాత్రం అవి పోస్ట్ పోన్ చేయండి. ఇతరితర ఏ ఆలోచనలున్నా, ఏ కొత్త ప్రయత్నాలు చేయాలన్నా కాస్తంత టైం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఒకవేళ మన జాతకంలో రాహుగ్రహ స్థితి బాగుండి ఇతరితర అంశాలు కూడా మంచిగా తోడైతే గనక అఖండమైనటువంటి రాజయోగానికి ఖచ్చితంగా కారణమవుతుంది. ప్రజల ఆదరణ, అభిమానాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, ఉన్నత స్థానానికి చేరే అవకాశాలు వస్తాయి. అవి సద్వినియోగపరుచుకోండి. వ్యాపారం విస్తరిస్తుంది. మీరు చేసేదేమీ లేదు, అంతకుముందు చేసినటువంటి కష్టమే మీరు కొనసాగిస్తున్నప్పటికీ అంచెలంచెలుగా పెరుగుతుంది. అదేవిధంగా శని యొక్క అనుగ్రహం కూడా లభించినట్లయితే స్థిరచరాస్తుల విషయంలో మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు కావచ్చు, మీకు సమస్యలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆకస్మికంగా దూరం అవుతారు. మీరు చక్కబెట్టుకోవాల్సినవన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు.
సద్వినియోగపరుచుకోగలుగుతారు. ప్రతికూలంగా ఉందా అనుకూలంగా ఉన్నదా అన్నది వ్యక్తిగత జాతకాలు మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకోగలుగుతాము. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని, రాహుగ్రహ స్తోత్రాన్ని చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు గ్రహణ సమయంలో నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.